హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మియోషి వ్లాగ్స్. ఇవాళ మినీ వ్లాగ్ వచ్చేటప్పటికి మేమైతే కొండకైతే వెళ్ళాం అనమాట. కొండకైతే వెళ్ళాం అనమాట. ఇదైతే రాంకూర్ అండి. సో మా ఊరికైతే ఒక 10 మినిట్స్ పడుతుంది. అది రోడ్ సరిగా ఉండదు కాబట్టి 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ పడుతుంది. లేదంటే 5 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. బండి మీద అయితే మనం నడుచుకుంటూ అయితే ఒక 20 మినిట్స్ పడుతుంది అనమాట. మేమైతే ఇది సెకండ్ టైము, నేను ఒక్కదాన్ని సెకండ్ టైం రావడము. వీళ్ళందరూ ఎవ్రీ ఇయర్ వెళ్తారు. బట్ నాకైతే కుదరలేదు. సోమవారం పిలిపివ్వలేదేమో అనుకున్నాను. బట్ ఇది నేను సెకండ్ టైం అండి. ఫస్ట్ టైం వచ్చినప్పుడైతే స్టెప్స్ వచ్చేటప్పటికి ఒక్కొక్క మెట్టే రెండు మెట్లంత హైట్ ఉండేదన్నమాట. సో ఇప్పుడైతే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది ఎక్కడానికి కూడా. స్టెప్స్ అన్నీ మొత్తం కలిపి కూడా ఓవరాల్ ఒక 100 లేదా 100 అవుట్ ఆఫ్ 20 ఉండొచ్చండి మేబీ. ఇంకంతకంటే ఎక్కువ ఉండదు. ఫ్లోటింగ్ చూసారా, జనం అయితే ఫుల్గా వచ్చారండి. మేమైతే ధ్వజస్తంభం దగ్గర పూజ అయితే చేసేసుకున్నాము. పూజ చేసేసుకుని ఆ తర్వాత పైకి ఎక్కాము. ధ్వజస్తంభం ప్రదక్షిణ చేద్దామని చెప్పేసి ప్రదక్షిణ అయితే చేస్తున్నాము. సో ప్రదక్షిణ చేసేటప్పుడు వీడియో తీద్దామంటే కుదరలేదు. ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత నేనైతే వీడియో అనేది తీసుకున్నాను. ధ్వజస్తంభం చూసారా, ఇదంతా కూడా ఈ మధ్య మళ్ళీ బాగు చేయించారంటండి టెంపుల్. అంతకుముందు మేము వెళ్ళినప్పుడు మూల విరాట్ విగ్రహం అయితే నేను చూడలేదండి. ఇది నేను సెకండ్ టైం అన్నా. దర్శనం అయితే మాత్రం ఇదే నాకు ఫస్ట్ టైం అండి, శివలింగ దర్శనం. ఇక్కడ వచ్చేటప్పటికి విఘ్నేశ్వరుడు అండ్ శివయ్య అండ్ అమ్మవారు అయితే ఉంటారండి. చూసారా, పూల డెకరేషన్ అయితే ధ్వజస్తంభం చుట్టూ చాలా అంటే చాలా బాగా చేశారు ఎవరో కానీ. నాకైతే చాలా బాగా నచ్చింది. రకరకాల ఫ్లవర్స్ అండి, చామంతుల్లో కూడా ఎన్ని కలర్స్ ఉన్నాయో. నాకైతే మోస్ట్లీ ఈ వ్యాలెండర్ కలర్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత వైట్ బాగా నచ్చిందండి. అండ్ ఇక్కడ ప్రదక్షిణ ముగించుకున్న తర్వాత శివాలయం గుడి చుట్టూ అయితే ప్రదక్షిణ చేసుకున్నాము. అండ్ ప్రదక్షిణ అయిపోయిన తర్వాత నా వెనకాల వస్తున్నారు. మేము మొత్తం 5 మెంబర్స్ అట్లా వచ్చాము. 2 అక్కలేమో ముందే వెళ్ళిపోయారు. ఆంటీ అండి అక్క మాత్రం వెనుకున్నారు నాతో పాటు. మేము 3 లాస్ట్ అయ్యాము. మేము ప్రదక్షిణ చేసుకొని టెంపుల్లోకి వచ్చేటప్పటికి అక్క వాళ్ళ దర్శనం అయితే అయిపోయి అక్కడ కూర్చున్నారనమాట. నేను దర్శనానికి వెళ్ళేటప్పుడు వీడియో తీద్దామంటే కుదరలేదు. కొంచెం గలబగా ఉంది. క్రౌడ్ ఎక్కువ ఉండటం వల్ల సరిగా నీట్గా రాలేదు వీడియో. సో అందుకని చెప్పేసి నేను దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ అయితే నేను తీసుకున్నాను అనమాట వీడియో అనేది. ఇక్కడైతే ఉచ్చ విగ్రహాలు అయితే పెట్టారండి. నేను విఘ్నేశ్వరుడి విగ్రహం వచ్చిందేమో అనుకున్నాను, బట్ స్వామివారిది సరిగా రాలేదండి. శివయ్యని కూడా సరిగా చూపిద్దామన్నా కూడా జనం చూసారా ఎలా ఉన్నారో అలా ఉన్నారండి. చూడండి ఎంత అందంగా డెకరేషన్ చేశారు. చాలా అంటే చాలా బాగా నచ్చింది. అలాగే నాకు చాలా ప్రశాంతంగా కూడా ఉంది అమ్మవారు కూడా. అండ్ దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే కోనేరు దగ్గరికి అయితే వచ్చాము. నన్ను దిగమంటే నేను దిగనంటున్నాను. మా ఆంటీ దిగి నన్ను దిగమంటే నేను దిగనన్నాను. ఫస్ట్ నాకు భయం వేస్తుందని చెప్పి మా ఆంటీ అయితే దిగి నన్ను ఎత్తిన చల్లడానికి నీళ్ళు అయితే తీసుకొచ్చింది అనమాట. ఇది సెకండ్ టైము. అండ్ అక్కన ఆంటీ దిగారు. వాళ్ళందరూ దిగినప్పుడు నేను ఎందుకు దిగకూడదని చెప్పేసి నేను కూడా ధైర్యం చేసి అయితే మోస్ట్లీ దిగాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అక్కడ కోనేరు దగ్గర పుట్ట కూడా ఉందండి. పుట్ట కూడా చాలా బాగుంది. అక్కడ పూజ చేసేసుకొని ఇంకా తర్వాత మేము కోనేరులోకి అయితే దిగి నీళ్ళైతే చల్లుకున్నాము. అక్కడ దిగుతుంటే జారుతుంది అని చెప్పేసి పక్కన పిల్లలు అయితే పిలుస్తున్నారు. సరే ఏదైతే అది అయిందిలేని వాళ్ళందరూ దిగాక నేను ధైర్యం చేశాను. చూసారా, నాకైతే కొంచెం జారింది. పాపం వాళ్ళు భయపడ్డారు నేను ఎక్కడ పడ్డాను అని చెప్పేసి. వీడియో అయితే మా ఆంటీ తీస్తుంది. మేమిద్దరమే నుంచున్నాం లాస్ట్లో. వరుసకి మాత్రం వదిన ఆడబడుచులు అండి. నేను పిలిచేది మాత్రం అక్క అక్క అనే పిలుస్తాను. ఓకే అండి, నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి మోస్ట్లీ థ్యాంక్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.